నమస్తే, వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. బీజేపీపై ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ మరొకసారి అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని తెలిపారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమి 300 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపారు. బీజేపీ నేతలు అహంకారంతో ఉండకూడదని సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందజేశారు. ఎన్నికల రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందజేశారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో 33 ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సైతం విచారించింది. స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్ బృందం ఎఫ్ఐఆర్లతో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేశారు. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని సిట్ బృందం హింసాత్మక ఘటనల్ని జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని గుర్తించింది. హింసాత్మక ఘటనలకి సంబంధించి కొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం ఉంది. సీఈఓ, సీఈసీకి సిట్ నివేదికను ప్రభుత్వం పంపనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు ఎక్స్ వేదికగా మరొకసారి ధ్వజమెత్తారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై ఆయన దుమ్మెత్తిపోశారు. అస్తవ్యస్త విధానాలతో 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. తమ భోగాల కోసం ఆస్తులు కూడా పెట్టుకోవటానికి ఇష్టారాజ్యంగా అధికారాన్ని ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకోవటానికే ప్రభుత్వం అన్నట్లు వ్యవహరించిందని తెలిపారు. అస్మదీయులకు భూ కేటాయింపుల కోసమే కేబినెట్ భేటీలు తప్పితే ప్రజా సంక్షేమం వారికి పట్టలేదని విమర్శించారు. సచివాలయం ఊసుమరిచి తాడేపల్లి ప్యాలెస్ నుండే ఆదేశాలు, నిర్ణయాలు వెలువడ్డాయని ఆరోపించారు. దాచుకోవటం కోసమే వారికి అధికారం కావాలని ఫైర్ అయ్యారు. పరిపాలన ఎలా చేయకూడదో చెప్పడానికి వైఎస్ జగన్ పాలనే ఒక ప్రామాణికమని దేవినేని ఉమా తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాటన్ సర్చ్ నిర్వహించినట్లు అల్లాదుర్గం ఏసీపీ ఎస్ మురళీమోహన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలోని స్థానిక దేవుని చెరువునందు మంగళవారం తెల్లవారుజామున కాటన్ సర్చ్ ద్వారా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీ చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. గ్రామాలలో శాంతి భద్రతల కోసం ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు కాటన్ సర్చ్ నిర్వహించామని తెలిపారు. కె కిషోర్ బాబు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలని, అలాగే సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలను తీసుకువెళ్లాలని తెలిపారు. ఒక పావు గంట సేపు మీరు పక్కన ఎక్కడ ఉంటే కనుక రోడ్డు మీద లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన ఎక్కడ ఉంటే కనుక అక్కడికి మా ఎస్ఐ గారు వచ్చి మీ రికార్డులన్నీ చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా జరుగుతుంది, కార్యక్రమం జరుగుతుంది. దొంగ బళ్ళు, కొట్టేసిన సెల్ ఫోన్లు తీసుకొచ్చి తాకట్లు పెట్టి ట్రేస్ చేసిన తర్వాత ఇబ్బందులు పడి కేసులు పోలయ్యి జైలు పాలు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి దొంగ బళ్ళు అంటే ప్రాపర్ రికార్డులు లేని బళ్ళు కొనడం కానీ, బిల్స్ లేకుండా మొబైల్ ఫోన్స్ కొనడం కానీ అవన్నీ చేస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయని తేలుతాయి. ఇవన్నీ కూడా దాని మీద మేమంతా కూడా కేసులు ప్రాపర్గా కేసులన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లుల్ని విడుదల చేయాలని, ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లుల్ని చెల్లించకపోవటాన్ని నిరసిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం సుమారు 1500 కోట్ల వరకు బకాయిలు చెల్లించవలసి ఉందని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం 50 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ ప్రస్తావించింది. 530 కోట్ల బిల్లుల్ని CFMS లో అప్లోడ్ చేశామంటూ ఈ నెల 2న అధికారులు చెప్పారని, కానీ ఇప్పటి వరకు చెల్లించలేదని అసోసియేషన్ వాపోయింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని అసోసియేషన్ పేర్కొంది.
జగన్ రెడ్డి కోసం చట్టాల్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ్మ పేర్కొన్నారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్ రిపోర్టును వెంటనే డీజీపీ బయట పెట్టాలి, టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరుడు భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి తండ్రి కొడుకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి, అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్టు చేయాలి, అధికారుల సస్పెన్షన్లపై పోలీస్ సంఘం నోరు మెదపాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నేను అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నా, కొత్త డీజీపీ గారిని సిట్టు నివేదిక ఇచ్చింది. ఏముందా నివేదికలో? సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఏదో 1500 మీద కేసులు పెట్టాం, 1000 మంది మీద కేసులు పెట్టాం. ఎవరి మీద పెట్టారు కేసులు? అసలు గొడవ కారకులైనటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారా దీంట్లో? ఆ సిట్ రిపోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేయట్లా వాళ్ళని? ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్టు చేయటం లేదు? డీజీపీ చెప్పాలి. దీంట్లో బాంబులు, నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు. మరి ఇవాళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్గా పట్టుకున్నాడు. ఎస్పీ ఇతను బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు. ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం. వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవలు దొరికిన కేసులు నమోదు చేయకపోవడం దారుణమని తెలిపారు. హింస సృష్టించిన వైసీపీ నేతలపై నామమాత్రపు కేసులు పెట్టడంపై విచారణ చేపట్టాలి. ఇంకా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. పల్నాడులో రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్సు, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారులు. ఇంత బహిరంగంగా తాడిపత్రిలో పెద్దిరెడ్డి, ఇంతమంది బహిరంగంగా గొడవలు చేస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమనే వరకు ఇక్కడ చర్యలు తీసుకోలే. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు సిట్ వేశారు. ఏదింది సిట్ రిపోర్టు? మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మా పార్టీ కార్యాలయంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. మా నాయకుడి ఇంటి మీద దాడి చేసి మా నాయకుడి ఇంటి మీద ఉన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడానికి విశేష సేవలు అందించి రాజీవ్ గాంధీ దార్శనిక ప్రధానమంత్రిగా చిరస్మరణీయులయ్యారని మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఎంఎం పల్లం రాజు కొనియాడారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం, ఆంధ్రరత్న భవన్, విజయవాడ నందు ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని, దేశం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి నాడు ఇవాళ ఇక్కడ మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం జరిగింది. ఒక ప్రధానిగా మరి దేశానికి 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళిన మనిషి రాజీవ్ గాంధీ గారు. టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా సాఫ్ట్వేరు, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ముందడుగు వేసి దేశాన్ని ఆ దిశలో నడిపిన మనిషి రాజీవ్ గాంధీ గారు. అంతేకాకుండా మరికి ప్రజలకి ఉపయోగపడే విధంగా 5 టెక్నాలజీ మిషన్స్ని పెట్టి దాని ద్వారా మరి బేసిక్ ఇష్యూస్, వేస్ట్ అండ్ డెవలప్మెంట్స్, తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జు, తర్వాత ఆయిల్ సీడ్స్ మిషన్ను, ఇలాంటివి 5 మిషన్స్తో దేశానికి కొన్ని కీలకమైన అంశాల మీద ఆయన చొరవ తీసుకుని చాలా దూరదృష్టితో పనిచేస్తున్న ప్రధానమంత్రి.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సభ్యుల సమస్యల్ని పరిష్కరించడంతో పాటు హక్కులను కాపాడేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నేరెడ్కో నిరంతరం కృషి చేస్తుందని నేరెడ్కో నూతన అధ్యక్షులు గద్దె చక్రధర్ తెలిపారు. భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నేరెడ్కో నిలుస్తుందని చెప్పారు. నేరెడ్కో 6వ వార్షికోత్సవ వేడుకలు, సర్వసభ్య సమావేశం, నూతన పాలక మండలి ఎన్నికల కార్యక్రమం విజయవాడ తాడేపల్లిలో విజయవాడ క్లబ్లో నిర్వహించారు. సలహా కమిటీ చైర్మన్ బి రవీంద్రనాథ్ ఠాకూర్, తిరుపతిరావు గద్దె అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన పాలక మండలి చైర్మన్ గా జి హరిబాబు, అధ్యక్షుడిగా గద్దె చక్రధర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 1 గా పరుచూరి కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 2 గా దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ 3 గా తాళ్లూరి శివాజీని, సెక్రటరీ జనరల్ గా ఎం సీతారామయ్య, కోశాధికారిగా చావా రమేష్ బాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని సభ్యులు సత్కరించి అభినందించడం జరిగింది. భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నేరెడ్కో నిలుస్తుందని తెలిపారు. నూతన కమిటీ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగ సభ్యుల అభ్యున్నతికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులు వారి ఆలోచనల్ని, అభిప్రాయాలను వెల్లడించారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని ఏసీపీ రవికిరణ్ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ప్రశాంతంగా ఉండాలని, దానిలో భాగంగానే ఈరోజు కార్డన్ సర్చ్ నిర్వహించామని ఏసీపీ తెలియజేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇరు పార్టీలు కవ్వింపు చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. విజయవాడ కమిషనరేట్ సిపి ఉత్తర్వుల మేరకు డీసీపీ ఆదేశాలపై నందిగామ ఏసీపీ, సీసీఎస్ ఏసీపీ ఆధ్వర్యంలో నందిగామ పరిధిలో గల డీవీఆర్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేసినట్లు ఏసీపీ రవికిరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ఐరిష్ టెస్ట్ నిర్వహించామని తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్ గల డీవీఆర్ కాలనీలో ఈరోజు తెల్లవారుజామున కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. దాదాపు 500 ఇళ్లు తనిఖీ చేశామని తెలియజేశారు. అదేవిధంగా ఎటువంటి రికార్డులు లేని 27 బైకులు, 22 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని, అదేవిధంగా ఐరిష్ మొబైల్ ద్వారా 72 మంది అనుమానితుల్ని తనిఖీ చేశామని చెప్పారు. వారిలో 6 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని, వారు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని ఏసీపీ తెలిపారు. విజయవాడ సిపి పిహెచ్డి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అండ్ యాజ్ పర్ హిస్ డైరెక్షన్స్ we have conducted a cordon and search operation in DVR colony of Nandigama police station limits, and indulo bhaganga we have checked more than 500 households, and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేసాము. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 6 సస్పెక్ట్స్, అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు, అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేశామని, 144 సెక్షన్ అమలులో ఉన్నందువలన ప్రజలందరూ ఒకే చోట ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇరు పార్టీలు కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు అని హెచ్చరించారు. ఈ సర్చ్ ఆపరేషన్లో నందిగామ సీఐ హనీష్, ఎస్ఐలు పండు దొర, దుర్గా మహేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అందరికీ చిన్న విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం నందిగామ సబ్ డివిజన్ అంతట్లో. సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు గ్యాదరింగ్స్, ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఉండకూడదు. ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యలు ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం. విజ్ఞప్తి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ క్లోజ్ అయ్యి జరగాలనేసి మా ప్రయత్నంలో ఈ భాగంగా ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాలు, నూతన ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలకి తావు లేకుండా చర్యలు చేపట్టినట్లు కృష్ణా జిల్లా అవనిగడ్డ సీఐ త్రినాథ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల నివాస గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు సరిగ్గా లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్లో అవనిగడ్డ సీఐ త్రినాథ్, చల్లపల్లి సీఐ నాగప్రసాద్, అవనిగడ్డ సబ్ డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షల్ని పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఈ పరీక్షల కోసం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్వెస్టిగేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. మొబైల్ పోలీసు స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చించి పరీక్ష కేంద్రాలకు తగినన్ని బస్సు సర్వీసుల్ని నడిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంలతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా ఉండాలని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8:45 పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ జారీ చేస్తామని అన్నారు. పెందుర్తి వెంకటాద్రిపై కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. చివరి రోజు నిర్వహించిన పుష్పయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోత్సరణ నడుమ నిర్వహించబడిన పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమల క్షేత్రాన్ని మరిపించాయి. కొన్ని వందల రకాల పుష్పాలతో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించిన పుష్పయాగం వీక్షించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. దినదిన అభివృద్ధి చెందుతున్న ఆలయ విశిష్టతను ప్రధాన అర్చకులు మహర్తి రామానుజాచార్యులు భక్తులకు వివరించారు. పుష్పయాగం అనంతరం స్వామివారికి 12 రకాల నైవేద్యాలను సమర్పించారు. పిమ్మట పుష్పయాగంలో పాల్గొన్న భక్తులకి 12 రకాల ప్రసాదాలతో వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు దంపతులతో సహా పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు సమేతంగా పాల్గొన్నారు. శివస్య నారాయణః చక్రస్య నారాయణః బాలస్య నారాయణః నారాయణ ఏవేదవం సర్వదేవ ఏక నారాయణః నద్వితీయాస్తి భక్త్యుత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.